ఆల్గో ట్రేడింగ్ గురించి ఎప్పుడు క్లయింట్స్ కాల్ చేసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ దగ్గర ఆల్గో ఉందా? ఎస్ ఉన్నది. రెండో క్వశ్చన్ ఏంటంటే ఆర్ఓఐ ఎంత, అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్యురసీ ఎంత. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఆల్గో అడిగేటప్పుడు. సో ఇక్కడ ఆల్గోలో ఉన్న స్ట్రాటజీకి డిఫరెన్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఆల్గో ఉండడం వల్ల ట్రేడింగ్లో ప్రాఫిట్ ఆర్ లాస్, ఆర్ఓఐలు ఎట్టి పరిస్థితుల్లో రావు. ఓకే, ఆల్గో అనేది జస్ట్ లైక్ ఏ సిగ్నల్ పంపించే మిషన్ లాంటిది. సో నథింగ్ బట్ ఒక ఆల్గో ఉండడం వల్ల మనం ట్రేడింగ్లో ఏమీ చేయలేము అంటిల్ అన్లెస్ దానిలో మనము ఇన్పుట్ ఇవ్వనంత వరకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఏ అనే క్లయింట్, బి అనే క్లయింట్ ఇద్దరు ఉన్నారు. ఒక క్లయింట్ వచ్చేసి 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో ఒక ట్రేడింగ్ చేస్తున్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇండెక్స్లోనే అనుకోండి, నిఫ్టీ ఫ్యూచర్ పైనే ట్రేడింగ్ చేస్తున్నారు. బి క్లయింట్ కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhsతో అతడు కూడా ఒకటే లాట్తో డైలీ ట్రేడింగ్ చేస్తున్నాడు. ఒక సర్టెన్ మంత్స్ తర్వాత, అంటే ఒక 2-3 months తర్వాత ఏ అనే క్లయింట్ ప్రాఫిట్లో ఉన్నాడు, బి అనే క్లయింట్ లాస్లో ఉన్నాడు. ఇద్దరు వాడేది ఆల్గోనే, ఇద్దరికి ఒకటే అమౌంట్ ఉంది, కానీ రిజల్ట్ మాత్రం మారింది. నేను ఇలా అనగానే మీరేమంటారు? స్ట్రాటజీ బట్టి మారుతుంది అంటారు. ఎస్, ఆల్గో ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఆల్గో చేసింది ఏంటిది? ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో యాజ్ పర్ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడింగ్స్ని ట్రేడింగ్ టెర్మినల్లోకి పంపించేసింది. ఏ అనే క్లయింట్కు సేమ్ చేసింది అండ్ బి అనే క్లయింట్కి కూడా సేమ్ అదే వర్క్ చేసింది. కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? డిపెండింగ్ ఆన్ స్ట్రాటజీ. సో ఆల్గో అడిగే ముందు కూడా స్ట్రాటజీ అనే ఐడియా మనకు ఉండాలి. సో ఆ స్ట్రాటజీ మనకు ఐడియా ఉంటే ఆ స్ట్రాటజీ ప్రకారంగా మన ఆర్ఓఐ, ఆ స్ట్రాటజీ ప్రకారంగా మన అక్యురసీ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మన దగ్గర స్ట్రాటజీ లేదు, మేము ఆల్గోతో పాటు స్ట్రాటజీ అడుగుతున్నామంటే, ఏం స్ట్రాటజీ అడుగుతున్నారు సార్, మీరు ఆల్గోతో పాటు ఏం స్ట్రాటజీ ఇస్తున్నారు, ఆ స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుంటే, ఆ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటిది, మరి మీరు స్ట్రాటజీ ఇచ్చారనుకోండి, ఆ స్ట్రాటజీ నాకు ఈక్విటీకి ఉపయోగపడుతుందా, లేదా ఆప్షన్ బయింగ్కి ఉపయోగపడుతుందా, ఆప్షన్ సెల్లింగ్కి ఉపయోగపడుతుందా, ఈక్విటీ ఫ్యూచర్స్లోనా లేక నిఫ్టీలో ఉపయోగపడుతుందా, బ్యాంక్ నిఫ్టీలో ఉపయోగపడుతుందా, లేదంటే కమోడిటీలో ఉపయోగపడుతుందా, ఇలా ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకొని ఆల్గో విత్ స్ట్రాటజీ తీసుకున్నా ఓకే, లేదు మీ దగ్గర స్ట్రాటజీ ఉంటే దాన్ని ఆల్గో కనెక్ట్ చేసినా కూడా ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో ఆల్గో వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్లు అనేది డిపెండ్ కావు. ఆల్గోలో ఉన్న ఏ స్ట్రాటజీ అయితే ఉంటుందో ఆ స్ట్రాటజీ ప్రకారంగానే ప్రాఫిట్ ఆర్ లాస్లు అనేది మారుతూ ఉంటాయి. సో సేమ్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ అనుకోండి, మళ్ళీ ఏ అనే క్లయింట్కి బి అనే క్లయింట్కి ఇచ్చాను, ఇతడు ఫ్యూచర్లో వాడాడు, ఆ క్లయింట్ వచ్చేసి ఆప్షన్లో వాడాడు, ఇప్పుడు కూడా ప్రాఫిట్ ఆర్ లాస్లు మారుతూ ఉంటాయి. సో స్ట్రాటజీని మీరు ఏ పాయింట్ ఆఫ్లో ఏ పద్ధతిలో వాడుకుంటారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఒకరికి వచ్చిన స్ట్రాటజీ సేమ్ వేలో ఇంకొకరి దగ్గరికి రిజల్ట్ రాకపోవచ్చు. సో అందరము ఆల్గోలోనే వాడుతున్నాము, అందరము ఆల్గోలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాన్యువల్ ఎంటర్ లేకుండా చేసినా కానీ ప్రాఫిట్ ఆర్ లాస్లు మారడానికి కారణము మీరు వేసే విధానాలు. అంటే ఆప్షన్స్లో తీసుకుంటున్నారా, ఫ్యూచర్స్లో తీసుకుంటున్నారా, ఎట్ ద మనీ దగ్గరన, అవుట్ ద మనీ దగ్గరన, ఇన్ ద మనీ దగ్గరన, ఇలాంటి విషయాలను మనం తెలుసుకుని ఆల్గోలో ట్రేడింగ్ చేయాలి. సో ఆల్గో ట్రేడింగ్ మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఆల్గో ట్రేడింగ్తో పాటు స్ట్రాటజీ కండిషన్స్, ఆ స్ట్రాటజీ దేనికి ఉపయోగపడుతుంది, సో దాన్ని రిస్క్ అండ్ రివార్డ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటివి అనేది తెలుసుకొని ట్రేడింగ్లో మీరు వాడుకుంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఆల్గో ట్రేడింగ్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.